సుట్టం కలిసినా మందు తాగాలి, దోస్తుగాడు కలిస్తే సల్లసల్లటి బీర్లు లేపాలి, బావో బామ్మర్దో కనబడితే పుల్లు బాటిల్ లేవాలి. ఇట్లా ఎవ్వల్ని కలిసినా మందుతోనే మందలిచ్చుడుంటది. అసొంటి ఓ ఊళ్ళే కొత్త సర్పంచ్ సాబు సుట్టాలకు మర్యాద చేయకుండా చేసిండట. అవునంటే ఊళ్ళే మందమ్మద్దని తీర్మానం చేసిండట. నుల్లా ఇంతకు ఎవ్వలు ఆ సర్పంచు ఏందా కదా అంత పాలు అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. మందులేని ఊరు రాయలాపూర్ అని చరిత్రకెక్కిద్దాం అనుకున్నట్టుంది ఆ ఊరి సర్పంచ్ సుశీలక్క. ప్రజల వద్దకు పాలన లెక్కన మందు బాబుల వద్దకు మందు పథకం వద్దంటుంది. కోటలు కనపడితే కోదండం ఎక్కించుడే అంటుంది అక్క. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ అనేటి ఊళ్ళే మందు బంద్ పెట్టాలని డిసైడ్ అయిందట కొత్తగా గెలిచిన సర్పంచ్ మేడం. అందుకనే తొలత పెట్టిన గ్రామ సభలో ఊళ్ళే మందు అమ్మొద్దని తీర్మానం చేసింది. మొట్టమొదటిసారిగా నిన్న మేము పెట్టుకున్న గ్రామ సభలో తీర్మానం చేసుకున్నది ఏంటంటే మద్యంపై నిషేధం పూర్తిగా నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో పెద్ద ర్యాలీ తీయడం జరుగుతుంది. కుటుంబ పెద్ద మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము తీర్మానం చేయడం జరిగింది. మందమ్మినా సిగరెట్లు అమ్మినా 10,000 జుర్మానా వేస్తుందట ఊళ్ళో దుగ్నపోలకు. ఇదే తీర్మానం ఖరారు చేసిరు ఊరి పెద్ద మనుషులు యువకులు అంతా కూర్చొని. మందు బందు పెట్టినందుకు మందు బాబులకేమో కానీ ఊరోళ్ళు కూడా సంబరపడుతూనే ఉన్నారు. ఈ గ్రామంలో పాలకవర్గం తీసుకున్నటువంటి మద్య నిషేధ కార్యక్రమం అయితే ఏదైనా ఉందో అది చాలా మంచి కార్యక్రమం. మేము కూడా ఉపాధ్యాయులం అందరం సపోర్ట్ చేయడానికి మా పిల్లలతో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం అని మేము అనుకుంటున్నాం. 10,000 మందికో మందు దుకాణం పెట్టిస్తారు. ఎండాకాలం బోర్లన్నా ఎండిపోతాయి కానీ మందు దుకాణాలు అయితే లూరిపోయే ముచ్చటే ఉండదు. ఎంత తాగినా కొత్త బాయిలంగా ఊటలు వచ్చినట్టే వస్తూనే ఉంటది మందు. పిలం మందుకు పైసలు లేక తాగేటోళ్లకు నాలుగే గుంచి నానగిల్లా పడుతుందని అగ్గో మందును కూడా అమ్ముతూనే ఉన్నారు లేదనుకుంటా. అసవంటి మందు బంద్ పెట్టి సర్కారుకు లాజ్ చేసేందుకు మా కడుపు కొట్టుడెందుకని రందు పెట్టుకుంటున్నాలే కావచ్చు పో మందు బాబులు. ఈడిది పోయి పెయిన్ అయ్యి ఇల్లంతా మూసుకుపోయినట్టు మిమ్మల్ని చూసి అంతటినే బంద్ పెడితే ఏం గాను అనుకుంటున్నాట. మందు పోషిలని ఓటేసి గెలిపిస్తే మందు లేకుండా చేసిలని నెత్తినోరు కొట్టుకుంటున్నాలే కావచ్చు పో మందు బాబులు.